అండి. ఏపీలో రాబోయే 2 నెలల్లో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సీఎం ఎవరైతే బావుంటుంది? అధికారం ఎవరి చేతిలోకొస్తే బావుంటుంది? డెవలప్మెంట్ పరంగా అయితే చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు. ఆ, అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే డెవలప్‌మెంట్, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అనుకోవచ్చా? అనుకోవచ్చు. 100% అనుకోవచ్చు. అంటే విద్యార్థులు వలస వెళ్ళడం జరుగుతుంది. సో, ఈ వలస వెళ్ళడం అనేది ఆగిపోతుందా? ఆగిపోతుందని చెప్పలేము. తర్వాత నెక్స్ట్ ఓపెనింగ్ ఎలా తెలియదు. అది ఆగదు, నాకు తెలిసి రన్నింగ్ అవుతుంది. వేరే ప్రాసెస్ అయితే అవ్వచ్చు. అంటే ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చే సత్తా మన చంద్రబాబు నాయుడు గారికి ఉందనుకోవచ్చా? ఆ, ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైంది అని ప్రజలు అంటున్నారు. సో, ఇంకా కొన్ని హామీలు ఇస్తున్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పి చంద్రబాబు. సో, అలా ఇస్తే ఇంకా అప్పుల పాలవ్వదా రాష్ట్రం? అలా అలా ఎలా చెప్పగలుగుతాం? ఇస్తారో ఇవ్వలేదు చెప్పలేం కదా ఇంకా. అది. అంటే ఇప్పుడు పొత్తులో వస్తున్నారు కదా టీడీపీ, జనసేన. అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్‌కి ఏదైనా సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఐ మీన్ ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు. ఆ, ఇస్తే ఏ పదవి ఇస్తారు? ఏ పదం అంటే ఏం చెప్తాం మీరు? అక్కడ గెలిచే బట్టి ఉంటుంది అది. ఆ, ఇప్పుడు మరి వై నాట్ 175 అని అంటున్నారు కదా! మరి వై నాట్ 175 అన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీకి ఎన్ని సీట్ల వరకు రావచ్చు అనుకోవచ్చు? ఆ, ఒక 60 సీట్లు రావచ్చు. ఓకే. మరి టీడీపీకి ఎన్ని రావచ్చు? టీడీపీ నాకు తెలిసి ఒక 120 వస్తుంది.